సమయం 7 గంటలు కావస్తుంది. కోసుపాలెం కేంద్రం నుంచి వార్తలు వింటారు. వార్తలు చదువుతున్నది రామా కోసూరు. ఈ రోజున మంచు చాలా విపరీతంగా ఉంది. సో తన చివరి దశ తాండవం చూపిస్తుంది. సో ఎందుకంటే శివరాత్రి 15 రోజుల్లో ఉంది. సో చివరి దశలో మరి మంచు బాగా కురిసేసింది ఇవాళ. సో సో అందరూ ఎప్పుడు శివరాత్రి వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే శివరాత్రికి శివశివ అని సరి వెళ్ళిపోద్ది. సో అది ప్రస్తుతానికి మీరు రిమోట్గా చూడొచ్చు. ఇది వంగ తోట. సో రైతు చాలా పొద్దున్నే లేచి వాడు మందు కొట్టుకుంటున్నారు. సో రైతు జీవితం చాలా కష్టం, కానీ రైతుకి అంత విలువ ఇచ్చేది ఎవరు ఇవ్వట్లేదు. అది వాడు పొద్దున్నే లేచి చూడండి పంపు వేసుకుని అట్లా మందు కలుపుకొని, పురుగు మందు కానీ, బలం మందు కానీ, తెగులు మందు కానీ కలుపుకుని మరి తన పని తను చేసిపోతున్నాడు. ఎందుకంటే మానవ జన్మ ఎత్తినాక వాళ్ళ కర్మ ఫలితాలు వాళ్ళు చేసుకోవాలి, తప్పదు అది. సో మందు కొట్లు ఇది బాగా కలవడానికి షాంపూ కూడా కలుపుతారు. షాంపూ కలిపితే మందు బాగా కలిసిపోద్ది. సో అది పరిస్థితి. సో దయచేసి ప్రధానమంత్రి గారు కానీ, మరి మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ నేతలు కానీ దయచేసి స్టార్టప్ ఎందుకంటే మన దేశంలో దానికంటే దృష్టి ఎక్కువ. మన దేశం 70% రైతాంగం మీద ఉంది. 70% రైతాంగం మీద ఉంటే మీరు రాజకీయ పార్టీ వాళ్ళందరూ ఆ స్టార్టప్ల కంటే ఎక్కువ రైతాంగం మీద ఎక్కువ ఎలా పండించాలి, ప్రతి గ్రామాల్లో కేపబిలిటీ సెంటర్స్ పెట్టాలి. జనరల్ కేపబిలిటీ సెంటర్స్ పెడితే ప్రతి గ్రామంలో లేకపోతే కనీసం మండల కేంద్రంలో రైతు కొత్త విత్తనాలు కానీ కొత్త విషయాలు కానీ నేర్చుకుంటారు. సో నా సలహా ఏంటంటే అధికారులకి జనరల్ కేపబిలిటీ సెంటర్స్ పెట్టండి. సో జనరల్ కేపబిలిటీ సెంటర్స్లో పెడితే రైతుకి కూడా ఉత్సాహంగా వచ్చి వాళ్ళ అనుభవాల్లో పాల్గొంటారు. సో దయచేసి అధికారులు, దీనికి సంబంధించిన అధికారులు, అగ్రికల్చర్ కేంద్రం వాళ్ళు మరి తొందరలో ప్రతి గ్రామాల్లో జనరల్ కేపబిలిటీ సెంటర్స్ పెట్టండి. దీని మూలంగా ప్రతి రైతు తన సూచనలు సలహాలు ఇచ్చి అది ఎంతో ఉపయోగపడుతుంది. వార్తలు సమాప్తం.